నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ. సో మరి ఇప్పటి వరకు మనం ఎన్నో బిజినెస్ ఐడియాస్ గురించి అండ్ అలాగే మహిళలు అందులో ఏ రకంగా ముందుకెళ్తున్నారు అన్న దాని గురించి మనం మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మేము చేస్తున్న వీడియోస్లో లైక్ వాళ్ళకి కూడా ఎవరికైనా బిజినెస్ ఉంటే వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది అనగానే దానికి మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. అండ్ దానికి నిదర్శనంగానే ఈ రోజు మనతో పాటు సంగీత గారు ఉన్నారనమాట. సో మా బిజినెస్ లైక్ వాళ్ళు ఎలా ప్రమోట్ చేసుకోవాలి అన్న దాని గురించి డీటెయిల్డ్గా తెలుసుకొని మా దాంట్లో ప్రమోషన్ చేసుకోవడం కూడా జరిగింది. అండ్ ఇప్పుడు వారితో మనమైతే లైక్ ఈ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేశారు అండ్ ఇప్పుడు ఎలా ఉంది ప్రాఫిట్ మార్జిన్ వాటి గురించి క్లియర్గా తెలుసుకుందాం. సో అలాగే మన బిజినెస్ కోచ్ జవేరియా గారు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సంగీత గారు. నమస్కారం సిరి గారు. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. సో లైక్ మీ పిజ్జా గురించి మనం ముందుగానే డిస్కస్ చేసుకోవడం కూడా జరిగింది నేను జవేరియా గారు. అండ్ అసలు మీరు మా వీడియోస్ చూసి ఎందుకు అప్రోచ్ అవ్వాలి అన్న ఆలోచన వచ్చిందండి? ఏంటంటే వీడియోతో వెళ్ళింది చాలా ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కదా. ఇప్పుడు అందరికీ ఫోన్లో వీడియోలు చూడడమే అందరికీ అలవాటైపోయింది. అలాగా నేను కూడా మీది వీడియో చూసి అక్కడ ఎన్ని వ్యూస్ వచ్చాయో అలా చూసి నేను కూడా జవేరియా గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. దాని తర్వాత మా దగ్గర షూట్ చేసాము, అదంతా అయిపోయిన తర్వాత నాకు ఇప్పుడు చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది దానివల్ల. ఓకే, గ్రేట్. అండ్ అలాగే మీరు ఈ పిజ్జా బిజినెస్ చేయాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది అని అంటే నాకంటూ ఒకటి ఏదైనా ఒకటి చేయాలి అనేది నాకు ఎప్పటి నుంచో మనసులో ఉండిందనమాట. దాన్ని ఇంకా మా ఫ్యామిలీ సపోర్ట్తోని నేను కొద్దిగా చిన్నగా ఫస్ట్ ఇంటి దగ్గర అట్లా స్టార్ట్ చేసి చూశాను ట్రయల్గా ఎలా వెళ్తుంది ఏంటి అని చెప్పేసి. అది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి. దాని తర్వాత ఏం చేశానంటే ఇంకా అక్కడ ఐఐటి దగ్గర ఇన్ క్యాంపస్ కాదు బయట పెట్టాను కొన్ని రోజులు. బయట మేము రెస్టారెంట్ అదంతా తీసుకొని అక్కడ బయట స్టార్ట్ చేశాను. అక్కడ స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ ఏంటంటే మా ప్రోడక్ట్కి వ్యాలిడేషన్ చాలా మంచిగా వచ్చింది అక్కడ. ఏంటంటే అక్కడ చాలామంది ప్రొఫెసర్స్ కానీ స్టూడెంట్స్ కానీ నీకు ఇక్కడ జర్మనీ నుంచి వచ్చిన వాళ్ళు, ఇటలీ నుంచి వచ్చిన వాళ్ళు, అక్కడ టైఅప్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ ఇన్ క్యాంపస్లో. మళ్ళీ ప్రొఫెసర్స్ ఏంటంటే నవేందన్ ఎప్పటికీ అన్ని దేశాలలో తిరిగేసి వస్తారు. నా పిజ్జా చూసేసి ఎక్కడ తిన్నా కూడా ఇలాంటి టేస్ట్ లేదు, ఇంత మంచి ప్రోడక్ట్ ఉంది, ఇంత మంచి ఫ్లేవర్స్ ఉన్నాయి దీంట్లో, మేము యాజ్ ఇట్ ఈజ్ ఇటలీలో ఎలా తిన్నామో అలాగే ఉంది, ఈవెన్ అక్కడి నుంచి వచ్చి మీ పక్కన వాళ్ళు పెట్టినా కూడా ఇంత మంచి టేస్ట్ రాదు, ఇంత మంచి ఫ్లేవర్స్ ఎట్లున్నారు అని చెప్పేసి చాలా అప్రిషియేషన్ వచ్చింది నాకు. గ్రేట్. అండ్ మరి అంత స్పెషాలిటీ మీ పిజ్జాలో ఏంటండి అంతలా అట్రాక్ట్ అవ్వడానికి యూనిక్ క్వాలిటీ ఏంటంటే మేము ఇది హోమ్ మేడ్ డవ్, హోమ్ మేడ్ సాసెస్ వితౌట్ ప్రిజర్వేటివ్. ఏంటంటే ఇంకా నీకు ఫ్లేవర్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ ఫ్లేవర్స్ ఎట్లున్నాయంటే అది వుడ్ ఫైర్ దాంట్లో ఎలక్ట్రిక్ ఓవెన్లో ఫ్లేవర్ అనేది నార్మల్గా ఉంటుంది. ఇప్పుడు మనం కట్టెల పొయ్యి మీద చేసిన దానికి నార్మల్గా గ్యాస్ పైన చేసిన దానికి ఎట్లా తేడా ఉంటుందో మన వుడ్ ఫైర్ దానికి ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది. నీకు టేస్ట్ మళ్ళీ ఏంటంటే తొందరగా కుక్ అవుతుంది. తొందరగా కుక్ అవడం వలన నీకు వెజిటబుల్లో ఉన్న ఆ న్యూట్రియంట్స్ అనేవి బయటకు వెళ్ళవన్నమాట. ఆ కలర్ కూడా చేంజ్ కాదు. నీకు ఆ పిజ్జా చూడగానే నీకు అట్రాక్ట్ అయిపోయి నీకు తినాలనిపిస్తుంది. ఫస్ట్ కళ్ళకు నచ్చిందే నీకు లోపల తినాలనిపిస్తుంది కదా ఏదైనా కూడా. టేస్ట్ అయితే ఇంకా ఆబ్వియస్గా టేస్ట్ చాలా బాగుంటుంది నాది. అండ్ మరి ఎంతతో ఇన్వెస్ట్ చేశారండి? మేము స్టార్టింగ్ నేను పెద్ద ప్లేస్ తీసుకున్నాను, నాకు 25 lakhs పట్టింది. కిచెన్ కి మాత్రం ఒక 10 lakhs సరిపోతుంది. అది ఇప్పుడు మార్జిన్ ఎలా ఉంది? మార్జిన్ ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా నాకు 50% మార్జిన్ కంపల్సరీగా ఉంటుంది. ఫస్ట్ నుంచి ఇనిషియల్ లో కూడా ఫస్ట్ నుంచి మార్జిన్ కంపల్సరీ ఉంటుంది దాంట్లో. ఎందుకంటే ఇది స్పెషల్ ఫుడ్, నీకు అన్ని ఆలివ్ ఆయిల్ లో చేస్తాము, రేట్ కూడా మనం అలాగే ఫిక్స్ చేసుకోవచ్చు. దానికి నీకు ఎవరు కూడా అబ్జెక్షన్ కూడా చెప్పారు ఎందుకు ఇంత రేట్ ఉంది అని. ఇప్పటి వరకు నాకు ఎవరు అడగలేదు. ఎక్కడెక్కడ ఉన్నాయండి బ్రాంచెస్? ఐఐటి ఇన్ క్యాంపస్లో ఉంది, మళ్ళీ నల్లగండ్లలో ఒకటి రెస్టారెంట్ ఉంది, 100 seater రెస్టారెంట్. దాని తర్వాత వాల్యూ జోన్లో మొన్న రీసెంట్గా చిన్నగా ఓపెన్ చేసాం అది. ఓకే. అండ్ అలాగే నేను విన్నాను మీరు ఫ్రాంచైజ్ కూడా ఇస్తూ ఉంటారని. సో అది ఎలా ఉంటుందండి దాని ప్రాసెస్? ఫ్రాంచైజీ ప్రాసెస్ అంటే ఫస్ట్ మాకు ఫ్రాంచైజీ ఫీజు 10 lakhs ఉంటుంది. వాళ్ళు కిచెన్కి 10 lakhs పడుతుంది. ఇంకా మేము కిచెన్లో వాళ్ళకు షెఫ్ల సపోర్ట్ కానీ వాళ్ళకి నేర్పించడం కానీ దానికి సంబంధించింది మళ్ళీ ఇంగ్రీడియంట్ సపోర్ట్ కానీ అవన్నీ మేము చూసుకుంటాం. ఈవెన్ లోన్ సపోర్ట్ కూడా కావాలంటే వాళ్ళకి మేము చేస్తాం.
ఎట్లా అప్రోచ్ అవ్వాలి, బ్యాంక్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఏం ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వాలి, అలాంటి హెల్ప్ కావాలంటే కూడా మేము చేయగలుగుతాం. గ్రేట్ అండి. అండ్ అలాగే లైక్ ఇండిపెండెంట్గా ఉండాలి అన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చిందంటారు? అంటే కొన్ని సర్కమ్స్టాన్స్ వల్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా మూవ్ అవుతూ ఉంటారు. అక్కడ మిమ్మల్ని మోటివేట్ చేసింది ఏంటి? నాకంటూ ఏదైనా ఒకటి చెయ్యాలి. మా మదర్ కూడా తను ఓన్గా బ్యూటీ పార్లర్ అదంతా పెట్టి తను ఓన్గా ఆ ఏజ్లో ఆమె ఆన్ చేస్తుంది. నాకంటూ నేను ఓన్గా చేయాలనేది నాకు ఫస్ట్ నుంచి ఉందన్నమాట, ఎప్పటి నుంచో. నాకు ఇంక మా హస్బెండ్ సపోర్ట్ వల్ల దాన్ని ఎంకరేజ్ చేశారు. నాకున్న టాలెంట్ని ఆయన ఎంకరేజ్ చేశారు. నేను అట్లా దాన్ని నాతో పాటు ఇంకా వేరే మహిళలకు కూడా, వేరే ఎంప్లాయీస్ నా దగ్గర ఇప్పుడు ఒక 15 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా నేను సపోర్ట్ చేయగలుగుతున్నాను. నా ఓన్గా ఇప్పుడు మామూలుగా బయట ఉద్యోగం చేస్తే మన ఒక్కరికే వస్తుంది. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే నీకు 4 ఉపాధి కూడా కలుగుతుంది. ఇంకా పెరుగుతున్న కొద్ది ఇంకా ఎక్కువ మంది కూడా మనము ఇవ్వచ్చు. గ్రేట్ ఐడియా అండి. థ్యాంక్ యూ. జవరియా గారు, మనం మాట్లాడుకున్నాం ఇది ఆల్రెడీ ఈ పిజ్జా బిజినెస్ గురించి. దీని గురించి మాట్లాడితే ఫ్యూచర్ పరంగా ఎవరైనా కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అంటే దాని బిజినెస్ మార్జిన్ ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు. అలా ఎవరైనా కూడా ఈ బిజినెస్ పెట్టాలి అంటే ఫ్యూచర్ అనాలిసిస్ ప్రకారం దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎస్ సిరి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సంగీత గారు, గ్రాండ్ సక్సెస్ ఫర్ యువర్ పిజ్జా ఫ్రాంచైజ్. తను జస్ట్ ఒక వీడియో చూసి నన్ను సంప్రదించడం జరిగింది సిరి గారు, అండ్ రెస్పాన్స్ కూడా అలానే అందుకున్నారు. చాలా అంటే టేస్ట్ చేసాం కాబట్టి చెప్తున్నాము, వెరీ వెరీ టేస్టీ. అట్ ద సేమ్ టైమ్ ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే కూడా మనము ప్రిజర్వేటివ్స్ లేకుండా, అట్ ద సేమ్ టైం వెజిటేబుల్స్ ఏవైతే ఉండే కలర్ చేంజ్ అవ్వకుండా ఇంత మంచి పిజ్జా అంటే కంపేర్ టు చాలా బ్రాండ్స్ ఉన్నాయి, చాలా పెద్ద బ్రాండ్సే మార్కెట్లో ఉన్నప్పటికీ టేస్ట్ పరంగా అట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే కూడా ఇక్కడ హెల్త్ పరంగా అండ్ చాలా తక్కువ ధరకే ఫ్రాంచైజ్ అనేది లభిస్తుంది. కంపేర్ టు అదర్ ఫ్రాంచైజీ ఇది చాలా బెనిఫిట్ సిరి గారు. ఎందుకంటే ఇప్పుడు 10 lakhs అంటే దిస్ ఇస్ ద మినిమం అన్నమాట ఫ్రాంచైజ్కి. సో ఎవరైనా సరే, ఇప్పుడు మహిళలైనా సరే ఎవరైనా సరే అందుకోవచ్చు ఫ్రాంచైజ్. అట్ ద సేమ్ టైం ఎస్పెషలీ మహిళలకి ఫుడ్ ట్రక్ అనేది కూడా ఇందులో ప్లాన్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ ఏదో అంటే ఒక స్పేస్ తీసుకోవాలి, మరి దానికి రెంట్ కట్టాలి, ఆ తర్వాత మరి ఇంకా ఓపెక్స్కి ఇంత పెడుతున్నాను, ఓపెక్స్ ఎలా మేనేజ్ చేయాలి అనే ఆలోచన లేకుండా తను రా మెటీరియల్ అంటే ఏవేవి డవ్ కానివ్వండి, ఇంకా సాసెస్ తయారీ, అట్ ద సేమ్ టైం ట్రైనింగ్, అండ్ ద బిగ్ థింగ్ ఈజ్ అ లోన్ ప్రాసెస్ అనేది కూడా అంటే ఇక్కడ కంప్లీట్ ఒక బిజినెస్ ఫ్రేమ్ వర్క్ అనేది తన నుంచి ఎవరైతే ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది 100% బెనిఫిషియల్ సిరి గారు. అండ్ ఫ్యూచర్ మార్కెట్ అండ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటున్నారు మీరు. సో ఇది ఫ్యూచర్ బిజినెస్, ఇప్పుడు ప్రజెంట్ బిజినెస్ ట్రెండీ, అండ్ ఫ్యూచర్లో కూడా ఇంకా చాలా మంచిగా చూడగలము. ఎందుకంటే 50% ప్రాఫిట్ రేషియో అంటే అది ఆషామాషి కాదనమాట ఎక్కడైనా సరే. ఎందుకంటే ఇక్కడ హెల్త్ పరంగా అట్ ద సేమ్ టైం ఒక పిజ్జా తిన్నామంటే బ్లోటింగ్ లేకుండా ఎంత అంటే మంచిగా ఇంకొకటి కూడా తినాలనిపిస్తుంది. సో అంత ఆ విధంగా తను తయారు చేయడం జరిగింది. అండ్ తన బేసిక్ చూసుకుంటే నాకు నచ్చింది ఏంటంటే తను ఒక మహిళగా వెల్ సెటిల్డ్ వాళ్ళు. ఓకే. సో తనకు అవసరం లేదు ఏదైనా చెయ్యాలన్నా, అసలు అవసరం లేదనమాట. అయినా ఏదో ఒకటి చెయ్యాలి, నేను ఊరికే ఉండకూడదు ఖాళీగా అన్న కాన్సెప్ట్తో ఫుడ్ అంటే ఇష్టం, ప్రిపరేషన్స్ అంటే ఇష్టం, పిజ్జా అందులో ఇష్టం అని చెప్పి తను ఇటాలియన్ బేస్డ్ మోడల్లో ఇండో ఇటాలియన్ కాన్సెప్ట్తో తీసుకొచ్చారు. సో దానికి చాలా మనము తనకు అప్రిషియేట్ చేయాలి సిరి గారు. సో ఇది చాలా మంచి బిజినెస్ ఫ్రాంచైజ్ అండి. ఎవరైనా సరే సో సంప్రదించవచ్చు హాయిగా హ్యాపీగా. ఆ మినిమం కాస్టే అనాలి, ఎందుకంటే ఫ్రాంచైజీ ఇప్పుడు ఇవాళ రేపు చూసుకుంటే ఏదో ఎక్కడో ఉంటారు, ఫ్రాంచైజీ ఇచ్చేస్తారు వాళ్ళు, ఇంకా మొత్తం మనమే పని చేయాలి అలా అవసరం లేదు. తన గైడెన్స్ అప్ టు 2 months ట్రైనింగ్స్, ఆ తర్వాత కూడా రా మెటీరియల్ కూడా తన నుంచి సప్లై చేయడం, ఆ లోన్ ప్రాసెస్ గురించి ఇవన్నీ డీటెయిల్స్ తను చూసుకుంటారు. కాబట్టి ఇది చాలా బెనిఫిట్ బిజినెస్ ప్రోడక్ట్ సిరి గారు. గ్రేట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. థ్యాంక్ యూ అండి సిరి గారు.